అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2024కు బై బై చెప్తూ 2025కు వెల్కమ్ చెప్తున్నటువంటి నేపథ్యం, పెద్ద ఎత్తున ఈరోజు నైట్ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం. అయితే ఇప్పటికే చాలామంది యూత్ అయితే మాత్రం రోడ్ల వెంట పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. అయితే అనంతపూర్లో ఈ మహిళలు అయితే మాత్రం కొత్త రకంగా మొత్తం అందరూ కలిసి ఇక్కడ దాండియా ఆడుతూ మొత్తం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. మనం విజువల్స్లో కూడా చాలా అందంగా వాళ్ళు కలర్ఫుల్గా రెడీ అయ్యి వచ్చినటువంటి నేపథ్యం. ఇక్కడ మహిళలు ఏం చెప్తారు అసలు వాళ్ళ మాటలు, ఈరోజు సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఏమేం చేయబోతున్నారు వాళ్ళ మాటలు వినే ప్రయత్నం. ఏంటి మేడం ఈరోజు సెలబ్రేషన్స్ ఏంటి, ఎలా చేయబోతున్నారు? అందరికీ నమస్కారము. మా లహరి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి మేము యాక్చువల్లీ ఒక డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాము. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే రాక్ సాంగ్స్, పాప్ సాంగ్స్ అలా చేస్తారు. మేము సంథింగ్ డిఫరెంట్, ట్రెడిషనల్గా ఒక దాండియా నైట్ అనేసి అనుకున్నారు మా సార్. సో దాని గురించి ఇవాళ ఒక స్మాల్ ఈవెంట్, ఫ్యూ సెలబ్రేషన్స్, కొన్ని డేస్ నుంచి దాండియా ప్రాక్టీస్ చేసి కొంచెం డిఫరెంట్గా చూపెడదాం అనుకున్నాము. సో న్యూ ఇయర్కి వెల్కమ్ చేస్తూ దాండియా నైట్లో మేము సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. మేబీ దిస్ విల్ బీ ద బెస్ట్ వన్. థ్యాంక్ యూ. ఏంటి మేడం ఈరోజు స్పెషల్ ఏంటి అసలు, పెద్ద ఎత్తున రెడీ అయ్యారు? ఇక్కడ మేమందరూ గ్యాదర్ అవ్వడానికి కారణం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేయడానికి. అది డిఫరెంట్ వేలో ఎంజాయ్ చేయాలా అని సంకల్పించాము. దీనికి సారు కొత్త ఐడియా తీసుకొని వచ్చారు, దాండియా నైట్ అని తీసుకొని వచ్చారు. ఈ సాంగ్స్ అన్నీ సినిమాలో చూడడమే సరిపోయింది, కానీ ఎప్పుడూ ఈ సాంగ్స్ని చూసినప్పుడల్లా మాకు అనిపించేది అనమాట, ఈ సాంగ్స్ మనం కూడా చేయాలి, కొత్తగా ఉండాలి, కొత్త తరహాగా మనము ప్రజెంట్ చేయాలి అని అనిపించేది. అది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా దాండియా ప్రోగ్రామ్ని కొత్త వెరైటీలో చేస్తూ ఉన్నాము. ఇది అందరికీ ఆనందంగా, నూతన ఉత్సాహంగా, ఈ విధంగా అందరూ కొత్త వెరైటీలో, కొత్త కాన్సెప్ట్తో ముందుకు వస్తారని, రాక్ సాంగ్స్, పాప్ సాంగ్స్ క్లబ్బుల్లోనూ డ్యాన్సుల్లోనూ అలా ఎగరకోకుండా ఒక ట్రెడిషనల్ వేలో మన సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని ఇక్కడ మా హరి సారు చేస్తూ ఉన్నారు. దీనికి చాలా సంతోషంగా ఉంది మాకు. ఎలా న్యూ ఇయర్కి ఎలా వెల్కమ్ చెప్పబోతున్నారు అసలు, పెద్ద ఎత్తున ట్రెడిషనల్గా తయారై వచ్చారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారము. మా లహరి డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ తరఫున అందరికి వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. మామూలుగా ప్రతి పండుగ, ప్రతి ఇక్కడ వేడుక ఇక్కడ చాలా ఘనంగా, చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఇక్కడ ఏర్పరుస్తారు. ప్రతి పండుగ మేము ఏదో ఒక రకంగా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాము. ఆ క్రమంలోనే ఈ పండుగ, ఈ న్యూ ఇయర్ పండుగ కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు జరిగిపోతుంది. సో ఆ క్రమంలో ఈసారి మేము దాండియా నైట్ అని అరేంజ్ చేయడం జరిగింది. దాండియా నైట్ దీనికి సంబంధించిన ప్రాక్టీసు హరి సార్ ఒక 2 months నుంచి ఇస్తూ ఉన్నారు. ట్రైనింగ్ అది ఇది 2 months నుంచి జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఈసారి మేము ఇక్కడ సెలబ్రేట్, ప్రతి పండుగ ఒకేలా కాకుండా ప్రతి పండుగ, ఇది హోలీ అయినా ఉండని, నవరాత్రులు అయినా ఉండని, మరి కృష్ణాష్టమి అయినా ప్రతి పండుగ మేము జరుపుకుంటాము ఇక్కడ. అలానే ఇది ఇవాళ మన 2025 ఇయర్ని వెల్కమ్ చెప్తూ ఈ విధంగా మేము ఈసారి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. చాలామంది వచ్చారు, అదే గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం. 2025కి 24కి బై బై చెప్తూ 25కి వెల్కమ్ చెప్తున్నాం అని చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడైతే మాత్రం మహిళలు చాలామంది ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎందుకంటే ఈరోజు ఇక్కడ క్లబ్బుల్లోనూ ఇంకొకటి వేరే పెద్ద ఎత్తున ఇది చేసుకునే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మొత్తానికి అయితే ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి, ఎలా వెల్కమ్ చెప్పబోతున్నారు 2025? మా సారు దాండియా నైట్స్ చాలా స్పెషల్గా చేయాలనుకుంటున్నారు. సో మేమంతా ఇట్లా పార్టిసిపేట్ చేసి చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ రోడ్ల మీద చాలామంది బయటకు వెళ్ళి పబ్బులకు ఇంకోటి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఇక్కడ స్పెషల్గా ఏం చేయబోతున్నారు? ఇక్కడ దాండియా నైట్స్ అని చెప్పేసి మా మాస్టర్ కోలాటం నేర్పించారు. సో మేము చాలా గ్రూప్స్ ఉన్నాము, మేమంతా ఒక్కొక్కరుగా చాలా బాగా పర్ఫామ్ చేసి మా మాస్టర్కి మంచి పెట్టి తీసుకొని వస్తాం. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఏంటి మేడం ఈరోజు సెలబ్రేషన్స్ కొత్తగా చేసుకుంటున్నారు, ఎలా ఉంది 25కి ఎలా వెల్కమ్ చెప్పారు? చాలా బాగుంది. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అసలు హరి సార్ గురించి చెప్పాలంటే ప్రతిదీ కొత్తగా ఆలోచించి చేస్తుంటారు. నాకు దాండియా అంటేనే చాలా ఇష్టమైంది. సో అందరూ పాప్ సాంగ్స్ ఇలాంటివి ఇష్టపడుతుంటారు.
కానీ హరి సార్ డిఫరెంట్గా ఆలోచించేసి దాండియా చెప్పారు, అందుకు నేను చూద్దామనేసి వచ్చాను. సో థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాము. ది బెస్ట్ ఎండింగ్ అండ్ ద బెస్ట్ వెల్కమింగ్ ఆఫ్ 2025 విత్ దాండియా నైట్. సెలబ్రేషన్స్ ఇప్పుడు మీరే చూడాలి, అదిరిపోతాయి. మోస్ట్లీ అంత ప్రాక్టీస్ చేసినాము, అందరూ కలిసికట్టుగా ఉన్నాము. సో ఈ ఈవెంట్ని మన హరీసా ప్రజెంట్ చేస్తూ ఇంకా ప్రోత్సహిస్తూ ఇలానే జరుగుతూ ఉండాలని, నెక్స్ట్ ఇయర్ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్లీ. థ్యాంక్ యూ. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎస్పెషల్లీ ఈరోజు నైట్ చాలామంది బయట వివిధ రకాలుగా సెలబ్రేట్, మీరు స్పెషల్గా చేసుకుంటున్నట్టుంది, ఏం చెప్తారు? అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మేమంతా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళం, అంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా వర్క్ చేసేవాళ్ళు, హౌస్ వైఫ్స్, తర్వాత ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండేవాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ బయట ఫ్రెండ్స్ తోటి తర్వాత అందరితో బయట రకరకాలుగా ప్లాన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మేమంతా ఇక్కడికి వచ్చి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇది నా లైఫ్లో నాకైతే ఫస్ట్ టైం. హస్బెండ్తో చేసుకుంటాం, ఫ్యామిలీతో చేసుకుంటాం, కానీ ఇలా అందరం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరెవరో తెలియదు మాకు, కానీ ఇక్కడ కలిసి ఈరోజు చేసుకోవడం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాము. స్పెషల్ అండి, ఈరోజు మొత్తం మహిళలంతా ముస్తాబాయ్ వచ్చారు. దాండియా మీరు స్పెషల్ అంటున్నారు, ఈ యాక్టివిటీస్ ఏంటి? దాకా మేడం వాళ్ళు అన్నట్లు చాలామంది బయట చిన్నపిల్లలు కానీ అంటే యూత్ కానీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా రోడ్డు మీద వెళ్ళి ఎంజాయ్ చేయడము, కేకులు కట్ చేయడము, కొంచెం ఏదైనా ప్రాబ్లమ్స్ అవి తెచ్చుకోవడము. సో ఇవన్నీ చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతున్నాయి న్యూ ఇయర్ అనగానే. సో మేము అలా కాకోకుండా మా దగ్గర ఉన్న స్టూడెంట్స్తో మేము అంటే సింపుల్గా అంటే అందరూ ప్రతి ఒక్కరూ ఆ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని వయసుని దృష్టిలో పెట్టుకొని కోలాటం స్టైల్లోనే ఒక దాండియా స్టెప్స్ని వాళ్ళకి కొన్ని సాంగ్స్కి నేర్పించి ఈ 31st నైట్ ఈ సెలబ్రేషన్ చేస్తున్నాము. సో దానికి వీళ్ళందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా మేడం వాళ్ళందరూ కూడా చాలామంది సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా మా లహరి డ్యాన్స్ అకాడమీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇప్పుడు ఈ కార్యక్రమము దాదాపు మనము 8 to 9 సాంగ్స్ దాకా ప్రజెంట్ చేస్తాము. సో అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. సో వీళ్ళందరూ కూడా ఇలా బయటికి వెళ్ళకోకుండా వీళ్ళ కేక్ కట్ చేయాలా, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలా, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలా అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి కోసము ఒక చోట ఒక ఈవెంట్ కండక్ట్ చేసి 31st నైట్ దాండియా అని కండక్ట్ చేసి మేము చేస్తున్నాము. సో పాత సంవత్సరంకి గుడ్ బై చెప్తూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వీళ్ళందరితో మేము దాండియా పర్ఫార్మెన్స్ చేయిస్తున్నాము. సో తప్పకుండా అందరూ చూసి అందరూ ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే అనంతపురంలో చూడొచ్చు, మహిళలు చాలా హంగామా చేస్తూ పెద్ద ఎత్తున ఏదైతే ఉందో కోలాటం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం 2024కి బై చెప్తూ 25కి వెల్కమ్ చెప్తున్నాము గ్రాండ్గా అని చెప్పి మహిళలు చెప్తున్నటువంటి దాండియా ఆడుతూ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇందాక మహిళలు చెప్పినట్టు మేమందరం ఇక్కడ ఫ్రెండ్స్, బయట అయితే మాత్రం ఎవరికి తెలియదు, కానీ ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి ఎన్ని రోజులుగానో ప్రాక్టీస్ కూడా చేశామని మహిళలు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ భారీ ఎత్తున వీళ్ళు మహిళలు ముస్తాబాయ్ వచ్చినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ట్రెడిషనల్గా ముస్తాబాయ్ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా వయసు ఏమాత్రం వ్యత్యాసం లేకుండా బాగా ఆనందంగా వారు ముందుకు వచ్చి దాండియా ఆడుతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం మీద అనంతపూర్లో మహిళలు వినూత్నంగా ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కేవలం పరిస్థితి సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం.